హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ వసంత. వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఏంటనుకుంటున్నారు? ఇది అదే ఫ్రెండ్స్, బీరకాయ పొట్టు ఉంటుంది కదా, దాని పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్. కానీ ఎప్పట్లాగా చింతపండు అయితే వేసి చేయలేదు. ఈసారి అయితే టమాటా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మంచిగా మిక్సీ పట్టేసాను. బీరకాయ పొట్టు పడేయకూడదు ఎప్పుడు, మంచి విటమిన్స్ ఉంటాయి దాంట్లో. చూడండి, ఒక పచ్చడి అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదామా? ఎలా చేసాము ఏం కథ. ఇదిగోండి, పచ్చడి అయితే రెడీగా ఉంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అన్నానికే సెట్ అవుతుంది అన్నమాట ఇది. ఓకే, చూడండి. అప్పుడప్పుడు జ్వరం వచ్చినప్పుడు, నోటికి ఏది రుచి కొట్టినప్పుడు ఇలాంటివి తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు పొట్టు పాడేయకూడదు. ఉట్టి బీరకాయ వండుకొని చాలామంది పొట్టు పాడేస్తూ ఉంటారు. ఇదిగోండి, ఇలాగ మంచిగా చిన్నగా తరిగి పెట్టి నూనెలో మంచిగా వేపాలన్నమాట. ఆ కలర్ అయితే రావాలి, లేకపోతే పచ్చి పచ్చి వాసన నుండి పచ్చడి పాడైపోద్ది. మంచిగా కలర్ రావాలి. ఇదిగోండి, ఎండుమిరపకాయలు, కొత్తిమీర ఇవి కూడా మనం నూనెలో వేయించుకోవాలన్నమాట. అయితే ఈసారి చింతపండు వేయకుండా చింతపండు వేసి చేస్తే కూడా బాగుంటుంది. చింతపండుకు బదులు టమాటా వేసానమాట. 2 టమాటాలు నూనెలో మంచిగా గోలిచ్చి మిక్సీ పట్టుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. చింతపండు వేసిన టేస్టే వస్తుంది. చూడండి, అలాగా నూనెలో మంచిగా అటు ఇటు వేగింత నూనెలోనే వేగాలి. వాటర్ అస్సలు తగలకూడదు అన్నమాట. చూసారా, వాటర్ తగిలితే పచ్చడి పాడైపోద్ది. కంపల్సరీ ఒక వారం అన్నా నిలవ ఉంటుంది. చింతపండు వేస్తే వారం ఉంటుంది అనుకోండి. ఎందుకంటే ఇంకా ఎంతైనా బీరకాయ పొట్టు కదా, అందుకని ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఇంకా నేనైతే టమాటా ఫస్ట్ టైం వేస్తున్నాను, మరి ఎన్ని రోజులు ఉంటుందో ఏమో, అందుకే ఎక్కువ చేయలేదు. 1 కేజీ బీరకాయ అయితే వండుకున్నాము. దాని తొక్క అనమాట ఇది. చూసారు. ఇంకా టమాటా తీసినాక మంచిగా కొత్తిమీర కూడా వేయించుకోవాలి. ఇక కొన్ని ధనియాలు అయితే పేనం మీద వేయింపేసి పౌడర్ చేసుకున్నాను. చూసండి, ఫస్ట్ ఇట్లా తొక్క అంతా మనం నూనెలో ఉడికించాం కదా, ఆ తొక్క తీసేసుకోవాలి. ఎందుకో తొక్క మిక్సీ పడితే ఇంకా అది నాకు నచ్చదు, అందుకనే ఇంకా మొత్తం నేను మిక్సీ పట్టలేదు. ఓన్లీ లోపలదే వేద్దామనేసి తొక్క అయితే తీసేసాను అనమాట. ఇంకా నీట్గా మనం ఇలాగా పౌడర్ పట్టినాం కదా ధనియాలు, దాంట్లో ఎండుమిర్చి ఇవి ఉన్నాయి కదా, బీరకాయ పొట్టు వేంపాం కదా, అవి వేసి మిక్సీ పట్టిన తర్వాత చూసారా, మిక్సీ ఆడిచ్చిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఆ ఎండుమిరపకాయలు పట్టాం కదా, ఇంకా బీరకాయ తొక్క వేసినాక ఇంకా బీరకాయ తొక్క అదేంటి టమాటాలు వేసుకోవాలి. అవి అంతా మిక్సీ పట్టి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఉట్టి ఎల్లిగడ్డ వేసుకోవచ్చు, కానీ నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా అనేసి వేసేసాను. చూసారా, ఇంకా కొత్తిమీర కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు సన్నగా తరిగి వేసుకుంటారు పైన, కానీ ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా అన్నీ ఏరాలనేసి ఏరుతా తినాలంటారని ఇంకా నేను అన్నీ మిక్సీ పట్టేసాను అనమాట. చూసారా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఓకే, ఇంకంతా మిక్సీ ఆడిచ్చిన తర్వాత కొంచెం కడాయిలో నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తే కొన్ని మెంతులు వేసి వేయనట్టు వేసుకోవాలి. ప్రస్తుతానికైతే నేను వేయట్లేదు, ఓన్లీ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఇంకా మనం
పచ్చడి అందులోకి షిఫ్ట్ చేయడమే. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుంటుంది అనుకున్నారు. పచ్చడి చాలా మంచిది హెల్త్కి, పీచు పదార్థం కదా, పడేయకూడదు అసలు. చాలా వరకు అయితే బీరకాయ పొట్టు అందులో ఇప్పుడు జనాలకి, లేడీస్కి ముఖ్యంగా టైం ఎక్కడుందండి. ఇవన్నీ చేసేంత ఓపిక ఉండాలి, టైం ఉండాలి. జాబ్ చేసుకుని ఉండే వాళ్ళకి ఇదంతా కుదరదు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాగా చేసి పెడతా ఉంటారు. కానీ ప్రస్తుతానికి జాయింట్ ఫ్యామిలీస్ కూడా కరువైపోయినాయి కదా, అట్లా అనేసి ఇవన్నీ టేస్ట్ తెలియదండి. పాపం ఇంట్లో ఉన్న వాళ్ళకైతే చేసుకుంటారు, కానీ జాబ్ చేసేవాళ్ళు ఇవన్నీ ఎక్కడ చేసుకుంటారు చెప్పండి. కానీ ఓపికతో చేసుకుంటే గనక చాలా మంచి పోషక విలువలు ఉంటాయన్నమాట ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం ఫస్ట్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోకుండా లైక్ ఇవ్వండి. ఓకే, గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నా పచ్చడితో నేనైతే అన్నం తినాలి, వేడివేడి అన్నంలో వేసుకొని. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.